హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకొక మార్ట్ చూపియాలనుకుంటున్నాను. అండ్ అదొక మాల్ లాగా కూడా అనుకోవచ్చండి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి అందులో. లైక్ యాక్సెసరీస్ కానీ, క్లోత్స్ కానీ, శారీస్, ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్, డిషెస్, ఎవ్రీథింగ్ అండి. పిల్లో కవర్స్, మ్యాట్స్, ఆహ్, చాలా ఉన్నాయి. మీకు అక్కడికెళ్ళాక చూపిస్తాను. మా వాడైతే ఫుల్ ఎంతూజియాజంలో ఉన్నాడు. యాక్చువల్లీ వాడికి చాలా ఇంట్రెస్ట్ బయట తిరగాలంటే, అందులోనూ మాల్స్‌కి తిరగాలంటే. ఏమో మరి వాడేం ఎంజాయ్ చేస్తాడో తెలీదు. బట్ హీ లైక్స్. చూసారా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్‌లో అయితే అన్నీ ఉన్నాయండి. బిర్యానీ కానీ, పానీపూరి, మోమోస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా! లైక్ తిరుపతికెళ్ళేటప్పుడు మనకి క్యూ లైన్‌లో పెట్టినట్టుగా క్యూ లైన్‌లు పెట్టేశారు మనకి. మేబీ అంతమంది జనం వచ్చుంటారు. ఇదండి లోపలికెళ్ళాక చూడండి, ఫుల్ రష్ ఉంది. అసలు మేము యాక్చువల్‌గా వీక్ డేస్‌లో ఎళ్ళాము. అయినా రష్ మాత్రం చాలా చాలా ఎక్కువుందండి. నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. వీక్ డేస్‌లో తక్కువుంటుందనుకున్నాను. బట్ చాలా ఎక్కువుంది. అండ్ ఎళ్ళగానే లెఫ్ట్ సైడ్‌లో ఎళ్ళామండి. అక్కడ ఫస్ట్ మాకు కనిపించినయి శారీస్. ఇంకా ఆడవాళ్ళ సంగతి తెలిసింది గదా! శారీస్ చూస్తే ఆగరు. బట్ రేట్ ఎంతో తెలుసుకోవాలి ఫస్ట్. అంటే బయట కన్నా ఇక్కడ చీప్ ఉన్నాయా లేవో కూడా తెలుసుకోవాలి కదా! సో, అట్లా అయితేనే వెళ్ళొచ్చు మనము. లేదు అంటే ఇది తీసుకొని వేస్ట్ కదా అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని శారీస్ అయితే రీజనబుల్ అనిపిచ్చాయి. మనం తీసుకోవచ్చండి. అంటే నాకు నచ్చినంత వరకైతే కొన్ని బావున్నాయనిపిచ్చాయి. మేబీ చాలానే బావున్నాయి. బట్ నాకు నచ్చినయి మాత్రం కొన్ని. చాలా చాలా శారీస్ అయితే చాలా ఉన్నాయి. పట్టు చీరలు గానీ, ఫ్యాన్సీ శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ చాలా ఉన్నాయండి. అసలు చెప్పలేము. అండ్ ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు నాకు తెలిసి ఒకసారి విజిట్ చేయొచ్చు. బావుంటుంది. ఇఫ్ పాసిబుల్ మేబీ నాకు తెలిసి ఇది క్రిస్మస్ ఆఫరా? లేకపోతే వీళ్ళ దగ్గర ఎప్పుడు ఈ ఆఫర్స్ అవైలబుల్‌లో ఉంటాయో లేదో నాకు తెలీదు. బట్ బయట కన్నా కూడా ఇక్కడ రేట్లయితే తక్కువగానే ఉన్నాయి. అంటే లైక్ చూసారు కదా! బై 3 చేస్తే 2000లో 3 శారీస్ అట్లా వస్తాయి. అండ్ 1 బై చేస్తే అంటే ఉన్న ఎంఆర్‌పీ ప్రైస్ కన్నా మాత్రం తక్కువనే ఉన్నాయి. అండ్ ఇందులో క్లాత్స్ కూడా ఉన్నాయి. అంటే టాన్‌లలో క్లాత్ తీసుకుంటారు కదా! అలా అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. అసలు నేను మాటలో చెప్పలేను. చాలా చాలానే వెరైటీస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా! అసలు ఎక్కడ చూసినా అవే కనిపించాయి ఫస్ట్‌లో ఎళ్ళగానే. ఇదేంటి మొత్తం శారీసేనా ఉన్నాయి అనుకున్నాను. బట్ నిజంగా అవి చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. చాలా శారీస్. అండ్ ఇంకా పోతూ ఉంటే అయితే యాక్చువల్‌గా మేము 70% కవర్ చేసాము. యాక్చువల్‌గా మా హస్బెండ్ వచ్చి 1 అవరే ఇచ్చాడు మాకు టైం. ఇంకా నెక్స్ట్ నైట్ ట్రాక్స్ చూసామండి. నాకైతే నైట్ ట్రాక్స్ చాలా రీజనబుల్ అనిపించింది. ఏంటంటే నేను 4 నైట్ ట్రాక్స్ తీసుకున్నాను. అంటే నాకు రీజనబుల్ అనిపించి. ఒక్క నైట్ ట్రాక్ వచ్చేసి 400 అండి. సో, మేబీ డైలీ వేర్‌కి అంతకన్నా తక్కువైతే దొరకవు. అది చాలా చాలా తక్కువే. అండ్ చూసారు కదా! చిన్న పిల్లల ఫ్రాక్స్. నాకు ఆ పింక్ కలర్, మెజంతా కలర్ అంటారు కదా! ఈ మధ్య. ఇట్స్ రియల్లీ ఓహ్ మై గాడ్! వావ్! అనిపించింది. నిజంగా చాలా బావుందండి. యాక్చువల్‌గా ఇక్కడ టీ షర్ట్స్, ప్యాంట్స్, నైట్ ట్రాక్స్ అండ్ మెన్స్ వేర్, ఆహ్, బాయ్స్ వేర్ కూడా ఉన్నాయి. బట్ నేను అవన్నీ చూడలేదు. యాక్చువల్‌గా మా వాడు బాగా సతాయిస్తాడనుకున్నాను. బట్ అసలు నన్ను ఏ డ్రెసెస్ చూసే దగ్గరైతే ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. అండ్ ఇక్కడ వీకర్ డ్రెసెస్. ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ అండి. సూపర్‌గా ఉంది సిల్వర్ జ్యువెలరీ. అండ్ అది ఎంత పెద్ద హారాలు అవన్నీ కూడా ఉన్నాయి. అంటే మనకి బ్రైడల్ వేర్‌లాగా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఆహ్, మీకెవరికైనా ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ వస్తే యూజ్‌ఫుల్ అయితే చాలా అవుతుంది ఈ మాల్ వచ్చేసి. మీకు ఈ మాల్ అడ్రస్ కూడా నేను చెప్తానండి ఎండింగ్‌లో. యాక్చువల్‌గా నాకు అడ్రస్ అంత తెలీదు. అండ్ చూసారు కదా! హారాలైతే బాగున్నాయి కదా! అండ్ ఇక్కడ మీకేంటంటే 1 గ్రామ్ జ్యువెలరీ కూడా అవైలబుల్‌లో ఉంది. అవి కూడా ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. చూసారా ఇక్కడ ఒక రోబోట్ ఉంది. అదైతే నిజంగా చాలా చాలా బాగుందండి. చాలా అట్రాక్టివ్‌గా ఉంది. కిడ్స్‌నైతే బాగా అట్రాక్ట్ చేస్తుంది. మోస్ట్‌లీ చాలామంది పిల్లలొచ్చేసి అక్కడే ఆడుకుంటున్నారు. మరి అది అంటే రియల్‌గా రెస్పాండ్ అవుతుందో లేదో తెలీదు.
ఇవి వచ్చేసి 1 గ్రామ్ జ్యువెలరీ అండి ఈ రో అంతా. అండ్ ఇక్కడ బ్యాగ్స్ చాలా చీప్ కాస్ట్ అండి. నాకు తెలిసి నేను ఇక్కడ ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాను, హ్యాండ్ బ్యాగ్స్. చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి యాక్చువల్గా. నేనైతే ప్రిఫర్ చేస్తాను మీరంతా వెళ్ళొచ్చు అని, బికాస్ నాకు బాగా నచ్చింది. నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడూ వాడను, చాలా రేర్గా. బట్ ఇక్కడికి వచ్చాక నాకు హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా నచ్చాయి, చాలా. చూసారు కదా జ్యువెలరీ, ఇదంతా 1 గ్రామ్ జ్యువెలరీ అండి. అండ్ అంటే నేను ఒక్క నెక్లెస్ కాస్ట్ అయితే అడిగాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 500 నుంచి 1000 వరకు కూడా ఉన్నాయి, బుట్టలు అలాంటివి. అండ్ ఇక్కడ ఒక నెక్లెస్ అడిగాను, అది 3000 ఏమో చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి మ్యాట్స్ అండి, డోర్ మ్యాట్స్, పూజా మ్యాట్స్, లైక్ క్విల్ట్లు చాలా ఉన్నాయి. ఇంకా బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్, పిల్లోస్. ఇక్కడ ఏంటంటే మనం కింద వేసుకునే రగ్ ఉంటుంది కదా, రగ్ అలా అవి కూడా ఉన్నాయి. అండ్ నేను అవి కూడా తీసుకున్నాను, మీకు అవి కూడా చూపిస్తాను లాస్ట్లో. చూసారు కదా. అండ్ ఇవి వచ్చేసి 150 అంతే కాస్ట్లో ఉన్నాయి. నాకు ఎందుకో ఈ కప్స్ మాత్రం కాస్ట్ ఎక్కువ అనిపించింది. అండ్ నాకు ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇవి నార్మల్ అంటే మనకి బయట కూడా దొరుకుతాయి, లైక్ స్పార్లో కానీ డిమార్ట్లో కానీ కూడా దొరుకుతాయి ఇవన్నీ. పెద్ద తేడా ఏం లేదు ప్రైస్ వచ్చేసి వాటికి వీటికి. సో కాస్ట్ తక్కువ ఉన్నాయి మాత్రం తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఉన్నాయి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా అనిపించింది, పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి. అండ్ స్పూన్స్ చూసారు కదా, బ్రాస్ స్పూన్స్ కూడా ఉన్నాయి. నాకైతే అవి చాలా నచ్చాయి, బట్ ఇప్పుడు నాకు యూస్ కాదు కాబట్టి నేను తీసుకోలేదు. బట్ నాకైతే టెంప్టింగ్గా అనిపించాయి తీసుకోవాలని. అండ్ ఇక్కడ చూసారు కదా, మన ఇంట్లోకి కావాల్సిన డిషెస్, నాన్ స్టిక్ ప్యాన్స్ చాలా అన్నీ ఆఫర్లలో పెట్టేశారు. నాకైతే తెలీదు, ప్రస్తుతానికైతే ఆఫర్లో ఉన్నాయి. మేబీ అది క్రిస్మస్ ఆఫర్ కావచ్చు, లేకపోతే మాల్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా 6 months కూడా అవ్వలేదు కాబట్టి మేబీ అది కూడా అయి ఉండొచ్చు ఆఫర్స్ పెట్టడానికి రీజన్. తర్వాత ఉంటాయా లేదా అన్నది మాత్రం నాకు తెలియదు ఈ ఆఫర్. మ్యాట్లు కూడా ఉన్నాయి అండ్ క్విల్ట్లు కూడా ఉన్నాయండి. క్విల్ట్లు వచ్చేసి నాకు ఒక 675 రూపీస్, 700 లోపే కనిపించాయి. బట్ అంటే అంత క్వాలిటీ అయితే ఏమి అనిపించలేదు నాకు. సో అంటే క్వాలిటీ ఇన్ ద సెన్స్ కొంచెం పఫీగా లేదు క్విల్ట్. సో అందుకని నేను వద్దులే అని చెప్పేసి అక్కడే వదిలేసి వచ్చాను. కానీ రష్ అయితే విపరీతంగా ఉండేదో. చూసారు కదా, బెడ్షీట్స్, చెప్పులు, అంటే మన టాప్ టు బాటమ్ ఏది ఒక మనిషికి ఏవి అయితే అవసరం ఉన్నాయో అవన్నీ ఉన్నాయి యాక్చువల్. ఇంకా ఇదండి మా షాపింగ్. కౌంటర్ దగ్గర చాలా రష్గా ఉంది. సో 50% షాపింగ్ అయ్యేటప్పటికి నేను మా వారిని పంపించేశాను కౌంటర్లో నిల్చోమని. ఇంకా మీకు తీసుకున్న ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. చూసారు కదండి, స్టార్టింగ్లో నేను ఈ శారీ చూశాను. ఇది ఆర్గాన్జా అండి. యాక్చువల్గా నేను షిఫాన్ అనుకొని తీసుకున్నాను, బట్ ఆర్గాన్జా. బట్ కలర్ అయితే సూపర్గా ఉందండి, చాలా నచ్చింది. నాకు ఈ కలర్ లేదు, సో అందుకని తీసుకున్నాను. చాలా తక్కువే పడిందండి, మేబీ ఐ థింక్ 750 ఆర్ సంథింగ్ ఏదో ఉంది. ఇవి కూడా అంతే అండి, 3 శారీస్ తీసుకుంటే 2100 పడింది సేమ్గా. ఈ ఎల్లో కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ కాటన్ శారీ వచ్చేసి మా మమ్మీకి తీసుకున్నాను. తనది ఒక్కటి అంటే కొంచెం రేట్ ఎక్కువ పడింది కాటన్ శారీ. యాక్చువల్గా మేము 595 అని చూసాము, బట్ ఇంటికి వచ్చి చూసాక దాని మీద ఎంఆర్పికి ఆఫర్లో ఉన్న ప్రైస్ 895 ఏమో ఉంది. నేను అది చూసి షాక్ అయ్యాను, బట్ అక్కడే చూసుకొని ఉండాల్సింది, ఆ రష్లో తెలియలేదు. మనం కొంచెం వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం నిదానంగా చూసుకోవాలి. అండ్ తర్వాత నేను వచ్చేసి మా చిన్నోడికి ఒక ప్యాంట్ తీసుకున్నాను, వాడికి యాక్చువల్గా బెల్ట్ కావాలంట. సో ప్యాంట్ ఉన్న బెల్ట్ తీసుకుంటే బెల్ట్ కూడా వస్తుంది కదా అని తీసుకున్నాను. అది 495 రూపీస్, 499 పడింది. సో అది నాకు రీజనబుల్ అనిపించింది.
నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా నైట్ ట్రాక్స్ తీసుకున్నానని. సో 4 నైట్ ట్రాక్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 399 అండి. చాలా బాగున్నాయి. అంటే మనకి బయట ఎక్కడ తీసుకున్నా ఖచ్చితంగా ఆఫర్‌లో నేను అమెజాన్‌లో తీసుకున్నప్పుడు కూడా 800 పడింది. బట్ ఇంత తక్కువ అయితే ఎక్కడ చూడలేదు. అందుకని ఒకేసారి 4 తీసేసుకున్నాను. అండ్ ఏంటంటే కాంబినేషన్ డిఫరెంట్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. 1 పర్పుల్, 1 గ్రీన్, 1 బ్లాక్, 1 బ్రౌన్ కలర్‌లో తీసుకున్నాను. యాక్చువల్‌గా నా దగ్గర ఈ 4 కలర్స్ అయితే ఇప్పటివరకు లేదు. బ్లాక్ ఉంది. బట్ మిగతా 3 కలర్స్ అయితే లేవు. సో, ఇవి తీసుకున్నాను. యాక్చువల్‌గా మేబీ ఫస్ట్ జనవరి తర్వాత యూజ్ చేస్తాను ఆ డ్రెస్ అని. ఇప్పుడేం ట్రాక్స్ అని ఏం వాడను. ఏదో జస్ట్ తీసుకున్నాను అలా నచ్చి. అండ్ ఈ డ్రెస్ వచ్చి 399 ఏమో పడింది అనుకుంటాను. ఆర్ 299 300 అనుకుంటాను. బట్ అంత ఏం బాలేదు. ఓకే. ఓకే. ఓకే ఉంది. యాక్చువల్‌గా నేను లాస్ట్ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు అది తీసేద్దాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ బిల్ చేసాడు కాబట్టి నేను వెళ్ళేటప్పటికి ఆ బిల్లింగ్ అయిపోయింది. సో, నాకు తెలిసి మీరందరూ కూడా చూసుకోవాలి. కొన్ని మనం తీసేటివి ఉంటే ముందే వెళ్ళి తీసేసుకోవడం బెటర్. అండ్ ఇంకొకటి ఇది తీసుకున్నానండి. ఇది రగ్. అంటే మనం కింద డైలీ వేర్‌కి యూజ్ చేసుకోవడానికి బావుంటుంది. ఏమైనా పడేస్తారు కదా పిల్లలు. సో, మా వాడు అన్నీ కిందే పడేసి తింటాడు. సో, ఇదైతే బావుంటుందని తీసుకున్నాను. అండ్ వాషబుల్ కూడా. అండ్ దీని రేట్ వచ్చేసి 295 ఆఫర్‌లో ఉంది అది. సో, నాకు బాగా నచ్చింది. చాలా పెద్దగా ఉందండి చూడ్డానికి కూడా. నా ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.